వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఇట్స్ January 1st and 2026. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ లైక్ ఈ రోజు అయితే January 1st and it's 2026. The New Year special is if we are making a campfire and we are gonna eat chicken. And some guests are also coming, no? ఆ గెస్ట్ ఎవరనేది నేను వీడియో కంటిన్యూషన్లో చూపిస్తూ ఉంటాను. అండ్ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. అండ్ మేమేం కుక్ చేసుకున్నాము, ఏం తిన్నాము, అండ్ న్యూ ఇయర్ ఫస్ట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్టార్ట్ దిస్ వీడియో గైస్. నేను ఒక న్యూ ఇయర్ ఈవెంట్కి అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం గైస్. ఇది ఎక్కడంటే లైక్ మా బాబాయ్ వాళ్ళ కమ్యూనిటీలో ఇట్లా ఒక ఈవెంట్ కండక్ట్ చేసినారు. ఇంకా నేను డాడీ ఇద్దరమే వెళ్ళాము. డాడీకి ఏదో వర్క్ ఉంది అన్న తర్వాత ఇంకా అక్కడ 31st నైట్ ఇట్లా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు అని మా పిన్ని చెప్పింది. ఇంకా అందుకోసమనే ఇట్లా ఓన్లీ 31st నైట్ కోసమే వెళ్ళాను నేను న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి. 31st రోజు మార్నింగ్ వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ 7:30కి అట్లా ఈ పార్టీ స్టార్ట్ అయింది అనుకుంటా. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ ఉంది. మనం ఇంత అని టికెట్ పే చేసిన తర్వాతనే ఎంట్రీ ఉంది. ఓన్లీ కమ్యూనిటీ వాళ్ళకే, ఆ కమ్యూనిటీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టికెట్ తీసుకొని ఎంట్రీ అన్నట్టు. అండ్ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 300 to 400 పీపుల్ దాకా అటెండ్ అయి ఉన్నారు అనుకుంటా కమ్యూనిటీ వాళ్ళే. అండ్ ఇంకా ఇక్కడ లైవ్ స్టాల్స్ ఉన్నాయి, లైక్ పెయింటింగ్, ఫేస్ పెయింటింగ్, ఇంకా లైక్ కూల్ డ్రింక్స్, ఫుడ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. లైక్ మనం టికెట్ తీసుకున్నాం కాబట్టి ఫుడ్ అంతా అక్కడే, డిన్నర్ మొత్తం, స్టార్టర్స్ అండ్ మటన్ బిర్యానీ నేను చూపించినట్టు ఫిష్, మటన్ బిర్యానీ, చికెన్, స్టార్టర్స్ అట్లా చాలా ఉండే. నాకైతే ఫుడ్ బాగా నచ్చింది. అండ్ దాంతోపాటు ఇట్లా ఒక చిన్న పెయింట్ వేయించుకున్నాను నా ఫేస్ పైన. చాలా అందరూ వేయించుకున్నారు. మా టిల్లు ఏమో ఇట్లా హ్యాండ్ మీద వేయించుకున్నాడు, నేనేమో ఫేస్ మీద వేయించుకున్నాను. చాలామంది ఫేస్ పైన వేయించుకున్నారు, కొంచెం గ్లిటర్గా అట్లా ఫ్లవర్స్. నాకేమో ఫ్లవర్స్ వేయమని చెప్తే ఇంక ఇట్లా వేసినారు. అండ్ అక్కడ బ్యాక్గ్రౌండ్లో లైవ్ మ్యూజిక్ జరుగుతుంది. అంటే ఒక సింగర్ వచ్చింది, ఇంకా ఆమె పాడుతుంది. చాలా మంచిగా పాడింది పాటలన్నీ. మేము డ్యాన్సులు చేస్తూ ఉన్నాము ఇట్లా మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్తో. లైక్ నేను కూడా అందరితో కలుస్తూ మాట్లాడుతూ డ్యాన్సులు చేస్తూ ఉన్నాము. అండ్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉండే. అండ్ నేను ఇక్కడ ఎవరిని కలిసానో చూడండి. లైక్ షీ ఈజ్ ఆల్సో ఏ కాంటెంట్ క్రియేటర్. జాబిలి అక్క రీసెంట్గా US నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినారు. అండ్ మా బాబాయ్ వాళ్ళ కమ్యూనిటీలోనే వాళ్ళది కూడా. అండ్ నార్మల్గా వెళ్ళి మాట్లాడినాను నేను. ఇట్లా నార్మల్గా వీడియోస్ చూస్తూ ఉంటాను, ఇక్కడ బాబాయ్ వాళ్ళు ఉంటారు, మీరు కూడా ఇక్కడికి షిఫ్ట్ అయింది లైక్ వీడియోస్లో చూస్తే అర్థమైంది. అండ్ మా టిల్లు వాళ్ళ సన్ వివాన్ కూడా మంచి ఫ్రెండ్స్. ఇంకా నేను వీడియో తీసుకోవాలని అడిగి ఇట్లా ఒక క్లిప్పింగ్ వీడియో తీసుకున్నాను. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray. ఇంకొక 15 to 10 minutesలో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది అనగా ఇక్కడ మా టిల్లు చూడండి ఎంత స్టైల్స్ కొడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫుల్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ కేక్ కూడా రెడీ చేసినారు.
పాపం మా టిల్లు కరెక్ట్గా 12కి అట్లా క్రాకర్స్ వెలుస్తూ ఉన్నారు. వానికి అస్సలు క్రాకర్స్ నచ్చవు అండ్ ఆ సౌండ్స్కి మస్తు కోపం వచ్చింది. ఇంకా నా కోసం అట్లా వీడియోలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినాడు. ఇంకా ఆ తర్వాత ఫుల్ కూల్ అయిపోయాడు. అండ్ ఇది నెక్స్ట్ డే రోజు వీడియో. లైక్ మేము డిన్నర్ కోసం స్పెషల్స్ చేసుకున్నాము ఆ రోజు ఫస్ట్ కాబట్టి. అండ్ ఏమేం స్పెషల్స్ చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మా చింకక్క ఇట్లా షెజ్వాన్ చట్నీ చేసింది మోమోస్లో డిప్ చేసుకోవడానికి. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే లైక్ కొంచెం ఇటాలియన్ ఫుడ్ అండ్ దాంతోపాటు చికెన్ విత్ రైస్ అన్నట్టు. అండ్ ఆ ఇటాలియన్ ఫుడ్ ఏంటో మా టిల్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వినండి. Something very delicious, but it's for the guests and us. She's cooking shafale. It's a Italian food, and it's a snack, a type of snack. If you want to see it, it's there for you. విన్నారు కదా మా టిల్లు చెప్పింది. షఫాలే అని ఒక ఇటాలియన్ ఫుడ్ అన్నట్టు. మా పిన్ని అండ్ చింకక్క ఇద్దరు కలిసి కుక్ చేస్తున్నారు. అండ్ ఒక సైడ్ ఇట్లా చికెన్ కూడా కుక్ చేస్తున్నారు. అది ఎలా కుక్ చేశారు అనేది కూడా నేను చూపిస్తున్నాను. ఇటాలియన్ ఫుడ్ అది ఏం లేదు గైస్, చికెన్ కీమాని ఇట్లా అంతా కుక్ చేసిన తర్వాత లైక్ వాళ్ళు ఎప్పుడో ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్ళినారు ఇక్కడే హైదరాబాద్లో. ఇంకా అప్పుడు అది చాలా నచ్చింది అండ్ ఈజీ టు కుక్ అని ఇదివరకు చేసినారంట. అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా చేసుకుందాం అనుకొని ఇంకా చేస్తున్నారు. ఏం లేదు గైస్, ఇట్లా చికెన్ అంతా కుక్ చేసి ఆ స్టఫింగ్ని మనము గర్జలు ఎట్లా చేస్తామో అట్లా ఆ స్టఫింగ్ అంతా ఇట్లా గర్జలు ఆ స్టఫింగ్ అంతా పెట్టి మనం గర్జలు ఎట్లా చేసుకుంటామో అట్లా చేసి ఆయిల్లో ఫ్రై చేయడమే. కానీ లోపల ఆ చికెన్ స్టఫింగ్ ఉంటుంది కదా, అది కుక్ చేయడమే కొంచెం టాస్క్. నేను అదంతా కుక్ చేసేటప్పుడు ఏం వీడియో తీయలేదు, మర్చిపోయినాను. అండ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే. ఇంకా అదే స్టఫింగ్తోని మోమోస్ కూడా చేసుకున్నాము. అండ్ ఇంకా చాలా అంటే చాలా బాగుండే. షెజ్వాన్ చట్నీకి ఇంకా మోమోస్కి ఈ షఫాలేకి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుండే. తిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని అన్నారు. మా బాబాయ్, డాడీ, ఇంకా డాడీ ఫస్ట్ టైం కదా ఇట్లాంటి ఫుడ్ ట్రై చేయడము, ఇంకా చాలా బాగుందని అన్నాడు. అండ్ నేను ముందు వీడియోలో గెస్ట్ వస్తున్నారని చెప్పినాను కదా, గెస్ట్ అంటూ ఎవరు లేరు గైస్. మా సంజుబావ అండ్ విష్ణక్క మొన్న రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా, ఇంకా ఫస్ట్ రోజు ఆ రోజు డిన్నర్కి పిలిచినారు. ఇంకా అందుకోసమని మా విష్ణక్క అండ్ సంజుబావ ఇద్దరు వచ్చినారు డిన్నర్కి. ఇంకా వాళ్ళు కూడా చాలా బాగుంది మీరు చేసినామని చెప్తూ ఉన్నారు. అండ్ చేసిందంతా మా చింకక్క అండ్ పిన్నియే గైజ్. నేనెంత ఏం చేయలేదు. ఆ పక్కన ఏదో గర్జలు చేద్దామని ట్రై చేసినాను కానీ అది కొంచెం అటు ఇటు అయిపోయింది. ఇంకా అట్లా జరుగుతూ ఉండే. కొన్ని నేను కూడా హెల్ప్ చేసిన వాళ్ళకి, నార్మల్గా మోమోస్ అన్నీ చేయడము ఇట్లాంటి వాటిలలో హెల్ప్ చేసిన. అండ్ ఇంకా ఆ రోజు ఫుల్ చల్లగా ఉండే. ఇంకా ఈవినింగే మేము క్యాంప్ ఫైర్ పెట్టుకుందామని అనుకున్నాము. ఇంకా అన్నీ అక్కడికే తీసుకెళ్ళి అక్కడే కూర్చొని తిన్నాము. అండ్ ఇంకా కాసేపు విష్ణక్క అండ్ సంజుబావ ముచ్చట్లు చెప్పుకున్నారు. అండ్ మేము కూడా మాట్లాడుతూ ఉన్నాము. అండ్ మోమోస్ అయితే ఇట్లా అయినాయి. అంటే మేము స్టీమ్ చేసినాము, వీటిని స్టీమ్ చేసినాం. చాలా అంటే చాలా బాగున్నాయి. మోమోస్ కూడా టేస్ట్ సూపర్గా ఉండే. అంతే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.